అండ్ మనమైతే ఒక తెలియని ప్రదేశానికైతే వచ్చినామన్నట్టు. ఓహ్! వావ్! ఓహ్! వీని పేరు చాచానంట. వామ్మో! పెద్ద మాన్‌స్టర్ ఉన్నాడిక్కడ. నేనేదో అనుకున్నాను. ఛీ! అరే! ఇంత మంచి బండి అనుకోలేదురా నాయన నేనైతే. అసలు బండి చూడండి. వావ్! నైస్ గైస్. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గేమ్ ప్లే వీడియో. సో ఈరోజు మనం ఎర్త్ రివైవర్ ఆడబోతున్నాం. సో వితౌట్ టైం వేస్ట్ గేమ్ని అయితే స్టార్ట్ చేద్దాం. సో మనమైతే ఫైనల్గా గేమ్ని అయితే స్టార్ట్ చేసామన్నట్టు. అండ్ మనమైతే ఒక తెలియని ప్రదేశానికి అయితే వచ్చినామన్నట్టు. అండ్ ఇక్కడ మనం సర్వైవ్ అవ్వాలంటే మనకి కొన్ని ఐటమ్స్ మనమే బిల్డ్ చేసుకోవాలి, అవన్నీ కూడా చేసుకోవాలన్నట్టు. సో ఇక్కడ దానంతలో అదే లెవెల్ అప్ అనేది అయిపోయింది. లెవెల్ 4కి వెళ్ళిపోయాను నేను. సో ఇక్కడ ఏముందో తెలీదు. ఐ థింక్ దీంతో మనం బ్యాండేజ్ తయారు చేయొచ్చు. సో ఫైనల్గా నేను ఇక్కడ దీన్ని క్రియేట్ అని నొక్కితే ఇక్కడ బ్యాండేజ్ అని వచ్చింది. సో ఫైనల్గా నేను బ్యాండేజ్ని క్రియేట్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు ప్లే చేసుకుంటే సరిపోతుంది అప్లై. సో ఫైనల్గా నేను దీన్ని అప్లై కూడా చేసుకున్నాను. అండ్ వావ్ గైస్, గ్రాఫిక్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ వాటర్ని కూడా మనం డ్రింక్ చేయొచ్చు. లైక్ టుమారో ఆన్లైన్ సర్వర్ గేమ్ ఉంది కదా, అలాగనే ఉంది ఈ గేమ్ కూడా. కానీ ఇది చాలా స్మూత్ కూడా ఉంది. ఓకే, సో ఇక్కడ మనకి ఏదో ఉన్నట్టుంది. సో అక్కడికి వెళ్ళి మనం చెక్ చేద్దాం. అండ్ ఇక్కడ కొన్ని బెర్రీస్ ఉన్నాయి. సో దాన్ని కూడా నేను తీసుకున్నాను అన్నట్టు. అండ్ ఇది కొంచెం ఆర్క్ లాగా ఉంది, ఇంకా టుమారో లాగా ఉంది గేమ్లో అయితే. సో ఇక్కడ ఓకే కొన్ని ఐటమ్స్ దొరికాయి నాకు. సో దీన్ని నేను ఇట్లా తినొచ్చు అన్నట్టు. సో ఓకే, దీంతో ఏం చేస్తారో ఇప్పుడైతే మనకు తెలీదు, తర్వాత తెలుస్తుంది. సో ఇక్కడ నేను దీన్ని అయితే తీసుకుందాం. ఓకే, సో దీన్ని అయితే తీసుకున్నాను. దీన్ని మనం తినొచ్చు. అండ్ ఇక్కడ నాకు గన్ దొరికింది ఐ థింక్. సో ఓ జామ్ దొరికిందా? ఓకే, సో నాకు జామ్ దొరికిందని దాన్ని నేను తినేసాను అన్నట్టు. ఓకే, సో ఇక్కడ లెవెల్ 5 కూడా వచ్చేస్తున్నాను నేను. అండ్ ఇట్ సైడ్ ఎవరో ఉన్నట్టున్నారే. ఎవరో? ఓ వావ్! ఓ వీని పేరు చాచానంట. అంటే హిందీలో బాబాయ్ అన్నట్టు అర్థం. పర్లేదులే. సో హే చాచా, బాగున్నావా? సరేలే. సో మనకైతే ఇక్కడ ఒక పిక్ దొరికారు. అండ్ దీంతో మనం మంచిగా సర్వైవ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఓ షిట్ మాన్స్టర్స్. ఇక్కడ ఈ మాన్స్టర్స్ కూడా వచ్చారు కాబట్టి వీటిని చంపుదాం. ఓకే, ఒక్కడా ఇద్దరా? ముగ్గురు ఉన్నారా నాయన. ఓకే, ఫైనల్గా వీటిని చంపేసిన, ఎందుకంటే మనకు గన్ కూడా దొరికేసింది కాబట్టి. ఓ వీడి దగ్గర దాకా వచ్చేసిండు. ఫైనల్గా వీళ్ళందరినీ అయితే వేసేసిన. అండ్ ఇంకా పెద్ద మాన్స్టర్ వచ్చాడు, వాడిని కూడా ఇప్పుడు వేస్ట్ చేయాలన్నట్టు. దీని డ్యామేజ్ చాలా ఎక్కువ పడుతున్నట్టుంది మనకి, బట్ వీటిని కూడా వేసేసినాం ఫైనల్గా. ఓకే, సో లెట్స్ గో గైస్. ఐ థింక్ ఇది మన బేస్ అన్నట్టు, బట్ దీన్ని మనం క్లీన్ చేసుకోవాలంటే ఏం చేయాలో తెలీదు. ఓకే, సో మనం ఇప్పుడు ఇక్కడ షూట్ చేస్తే ఇక్కడ ఇదంతా వెళ్ళిపోతుంది అన్నట్టు, బట్ ఇది అంతా ఏంటో కూడా మనకు తెలీదు. ఓకే, సో మనోడు కూడా గ్రానైట్లు వేస్తున్నాడు నాయన. మస్తుంది ఈ గేమ్ అయితే. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ షూట్ చేస్తాను. గేమ్ అంతా బాగుంది, కానీ కొంచెం అప్పుడప్పుడు నెట్వర్క్ కనెక్షన్ అనేది ఇట్లా పోతుంది అన్నట్టు. అండ్ వావ్ గైస్, మన బేస్ అనేది మంచిగా క్లీన్గా అయితే అయిపోయింది అన్నట్టు. అండ్ ఇక్కడ లెవెల్ కూడా అప్ అయిపోయింది. సో ఇది మన హౌస్ అన్నట్టు. అండ్ నాకు ఇక్కడ ఏం దొరికిందో చూద్దాం ఒకసారి. ఓకే, సో దీన్ని అయితే ఓపెన్ చేశాను. అండ్ ఇక్కడ నాకు దొరికింది, ఏం దొరికిందో తెలీదు, బట్ ఓకే. సో ఇక్కడ నేను అటు సైడ్ వెళ్ళాలన్నట్టు. సో ఇక్కడ నేను స్టోన్స్ని కానీ కట్టెలను కూడా నేనే బిల్డ్ చేసుకోవాలి. సో ఇక్కడ మిషన్ ఇచ్చారు నాకైతే. అంటే మనం ఫస్ట్ దాంట్లో బిల్డ్ చేసుకోవాలి కదా, బట్ దీంట్లో ఆటోమేటిక్ మిషన్ ఉంది. అది చాలా మంచి విషయం. సరేలే. సో ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి, దీంతో ఏం చేస్తుందో తెలియదు. ఓకే, నేను కట్టెలను కూడా తీసుకోవాలన్నట్టు. సో ఫటాఫట్ కట్టెలను కూడా తీసుకుందాం ఇక్కడ నుంచి. అండ్ ఓకే, సో ఫైనల్గా నేను కట్టెలను అయితే కోయడం స్టార్ట్ చేశాను. అండ్ ఫైనల్గా అయిపోయింది కూడా. ఓకే, సో నా దగ్గర 51 వచ్చినాయి కట్టెలు, స్టోన్స్ 25. ఓకే, సో నేను దీన్ని కూడా క్లీన్ చేసుకుంటాను. అండ్ క్లీన్ అయినాక ఎంత బాగా కనిపిస్తుంది అంటే అంత బాగా కనిపిస్తుంది. దీని గ్రాఫిక్స్ అయితే చాలా బాగున్నాయి, బట్ గేమే కొంచెం నెట్వర్క్ ప్రాబ్లమ్ ఇస్తుంది, బట్ చాలా బాగుంది. సో ఇక్కడ నేను ఇప్పుడు డోర్ని బిల్డ్ చేసుకోవాలన్నట్టు. సో ఇటు నుంచి ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ఇట్లా ప్రెస్ చేసి ఇక్కడ డోర్ ఆప్షన్ నొక్కితే ఈజీగా అయిపోతుంది. బట్ ఏంటంటే ఇక్కడ వేరే దగ్గర సెట్ అయిపోయింది, బట్ నాకు అది నచ్చలేదు. సో నేనైతే దీన్ని మళ్ళీ చేయాలి. బట్ ఇక్కడ ఏంటంటే ఇది ఫస్ట్ దీని కంట్రోల్ ఇలా అవుతున్నాయి అనేసి చెప్తుంది. సో దాన్ని కూడా వేద్దాం, మనకేం ప్రాబ్లం. ఓకే, సో ఇది మనకి మేబీ మ్యాప్స్ అనుకుంటా, అంటే ఈ మ్యాప్ నుంచి ఆ మ్యాప్కి. అండ్ ఇక్కడ నాకు రివార్డ్ వచ్చింది అనుకుంటున్నాను, ఫైబర్ ఇంకా ఏదేదో.
సో ఓకే. సో ఇప్పుడు అంతా అయిపోయింది కాబట్టి మనం ఈ డోర్‌ని అయితే సరైన ప్లేస్‌లో అయితే పెడదాం. సో ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా హోల్డ్ చేస్తే వచ్చేస్తుంది అన్నట్టు ఇది. సో ఫైనల్‌గా దీన్ని ఇటు సైడ్ అయితే పెట్టేశాను అన్నట్టు. అండ్ చాలా బాగా కొడుతుంది అసలు ఈ డోర్ అయితే. నార్మల్ హౌస్ లాగా అస్సలు లేదు. అసలు ప్రొఫెషనల్‌గా కనిపిస్తుంది. దీన్ని మనం ఇంకా బిల్డ్ చేసినామంటే సో ఇటు సైడ్ కూడా నేను బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే టూ సైడ్స్ డోర్ ఉన్నాయి కదా! సో అందుకే ఇక్కడ నేను దీన్ని కూడా క్రియేట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఫైనల్‌గా నేను దీన్ని అయితే సెట్ చేసేసాను అన్నట్టు. అండ్ ఇట్లా మనం ఓపెన్ కూడా చేయొచ్చు దీన్ని. అరే 100 సార్లు ఓపెన్ చేస్తే కూడా ఓపెన్ అవ్వట్లేదు. సో ఇక్కడ మనకి ఒక డ్రా ఉంది. సో దాంట్లో మన అన్ని ఐటమ్స్ని కూడా అయితే పెట్టుకోవచ్చు అన్నట్టు ఈ విధంగా. ఓకే. సో నాకైతే అన్ని ఐటమ్స్ అయితే పెట్టేశాను. కాకపోతే కట్టెలు స్టోన్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ మనకి ఏముందబ్బా, ఓకే ఇది ప్రెస్ కూడా అవ్వడం లేదు. ఓకే. సో ఇక్కడ మనము గన్ని అనేది క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో దానికోసం కూడా మనకి కొన్ని ఐటమ్స్ కావాలి, లైక్ కట్టెలు అండ్ స్టోన్స్. సో వాటిని కూడా మనం ఫటాఫట్ తీసుకురావాలి. బట్ ఇక్కడ ఒక స్టోన్ ఉంది కాబట్టి దీన్ని అయితే తీసుకుంటాను ఫస్ట్. ఓకే. ఆల్రెడీ మన దగ్గర ఇక్కడ వుల్ఫ్ ఉంది. వావ్, ఇక్కడ యానిమల్స్ కూడా ఉన్నాయా? నచ్చింది నాకు ఈ గేమ్ అయితే చాలా. సో దీన్ని అయితే ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి నేను. ఓకే. సో ఇక్కడ నేనైతే ఇప్పుడు నా ఈ స్టోన్ అయితే తీసుకుంటున్నాను. అండ్ ఫైనల్గా ఇదైతే అయిపోయింది. అండ్ లెవెల్ 7కి వచ్చాం మనము. సో లెట్స్ గో. అండ్ ఇట్ సైడ్ ఇవన్నీ సెట్టింగ్స్ నాకు ఇంకా అర్థం కాలేదు. సో అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. సో ఫైనల్గా ఇప్పుడు నేను దీన్ని అయితే రావట్లేదు. సో పదండి వెళ్ళిపోదాం మనం. ఐ థింక్ ఇవన్నీ సరిపోతాయి అనుకుంటున్నాను నేనైతే. సో ఇక్కడ చూసారు కదా ఇందాక లోడింగ్ వచ్చింది. సో నేను చెప్పాను కదా దీనిలో నెట్వర్క్ ఇష్యూ అయితే చాలా ఎక్కువగా ఉంది. సో పర్లేదు, ఇక మనం దానికి ఏం చేయలేము. గేమ్ బాగుంది అన్నప్పుడు అవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఓకే. సో ఫైనల్గా నేనైతే నా బేస్కి అయితే వచ్చేసాను. డోర్ ఓపెన్ చేసి ఎందుకు రావడం అనేసి జంప్ చేశాను. సో ఇక్కడ మేబీ సరిపోయినాయా అనుకుంటున్నాను, లేక ఇంకా ఏమైనా కావాలా. ఓకే. సో మనకి కట్టెలు కావాలి. కట్టెలు అయితే లేవు. సో ఎదురుగా ఒక కట్టె ఉంది కదా, దాన్ని ఆ చెట్టుని వెళ్ళి నరికేద్దాం ఫటాఫట్. అప్పుడు మనకు కొన్ని కట్టెలు అయితే వస్తాయి అన్నట్టు. సో లెట్స్ గో, ఫటాఫట్ వెళ్ళిపోదాం. గేమ్ అయితే చాలా స్మూత్గా వర్క్ అవుతుంది. ఇంత స్మూత్గా వర్క్ అవుతుందని అనుకోలేదు. యాక్చువల్లీ ఇది వేరే ఫోన్లో లాస్ట్ టైం ఆడిన దాంట్లో అయితే చాలా ల్యాగ్ అవుతుంది కాబట్టి దాన్ని వదిలేసాను నేను. సో ఓకే. దీన్ని నేనైతే చెట్లనైతే నరికేసాను. ఎదురుగా కూడా ఒకటి ఉంది, దాన్ని కూడా వెళ్ళి ఫటాఫట్ నరుకుదాం. అండ్ ఓకే. సో లెట్స్ గో గైస్ ఫటాఫట్. అండ్ ఇప్పటిదాకా ఈ గేమ్లో మీరు ఉన్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. సో ఈ చెట్ని కూడా మనం కట్ చేసేస్తే ఫైనల్గా అయిపోతుంది. మనకు కావాల్సిన కట్టెలు అయితే రెడీ అయిపోతాయి. అండ్ అక్కడికి వెళ్ళి మనమైతే జస్ట్ ఆ గన్ని అనేది మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. కానీ ఈ ఓపెనింగ్ కూడా చాలా బాగుంది, డోర్ ఓపెనింగ్ అయితే. సో అందుకే నాకు నచ్చింది. యాక్చువల్లీ ఇది ఫ్యూచర్లో ఇలానే ఉండబోతుంది కావచ్చు వరల్డ్ అనేది, అందుకే ఇలా పెట్టారన్నట్టు. అండ్ పేరు కూడా చాలా బాగా పెట్టారు, ఎర్త్ రివైవర్ అనేది. సో ఫైనల్గా నేను ఇక్కడ గన్ అయితే రెడీ చేసుకున్నాను అన్నట్టు. అండ్ ఇక్కడ నేను ఓకే. సో ఈ విధంగా నేను దీన్ని అయితే క్లెయిమ్ చేసుకున్నాను. గన్ అయితే క్లెయిమ్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఇవి రివార్డ్స్ అనుకుంటాను. వీటిలో ఇంకా నాకు అర్థం కానీ ఇవన్నీ కొన్ని సిస్టమ్స్ అయితే. సో ఇక్కడ నేను చాలాసేపు ప్రెస్ చేసిన తర్వాత అయితే ఛార్జింగ్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఈ విధంగా అయితే చూపించడం జరుగుతుంది. సో చూసుకోండి మీరు కూడా వీడియోని పాజ్ చేసి. సో ఓకే. సో ఇక్కడ ఏందో తెలీదు. ఐ థింక్ ఇది పిక్ షాప్ అనుకుంటాను నేను. ఇక్కడ మనం కొనొచ్చు అన్నట్టు. బట్ నా దగ్గర పైసలు లేవు కాబట్టి నేను కొనలేను. సో ఇక్కడ కొన్ని నెంబర్స్ వచ్చాయి, వీటితో ఏందా నాకు అర్థం కాలేదు. 12, 13, 15, 14 అన్నట్టు. సో నేనైతే ఇవన్నిటిని అన్లాక్ చేసి ఇక్కడ స్క్రిప్ట్ ఉంది కదా, స్క్రిప్ట్ని నొక్కేసాను ఏం జరుగుతుందో చూద్దాం అనేసి. ఎందుకంటే బాగుంది అసలు ఆ డిజైన్ చూడండి, నాకు చాలా బాగా నచ్చింది ఇదైతే. సో ఇక్కడ ఇది అన్లాక్ అయిపోయింది, బట్ కొనేంత పైసలు లేదు నా దగ్గర. నేనైతే ఇగ్నోర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మన మిషన్ ఏందా అనేది ఫాలో చేద్దాం. అండ్ ఓకే, ఇట్ సైడ్ వెళ్ళాలంట, మన చాచాని ఫాలో అవ్వాలంట. నాకు వీడు చాలా బాగా నచ్చాడు, అదేందో. సో ఇట్ సైడ్ నుంచి మనకి ఇంకో రూట్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సో ఓకే. అండ్ అసలు ఈ ప్లేస్ చూడండి, కొంచెం కూడా డస్ట్ లేకుండా ఎంత క్లీన్గా ఉంది, చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ మనం వాటర్ని కూడా డ్రింక్ చేయొచ్చు అన్నట్టు. అంటే అన్నిట్లో చేయొచ్చు, కానీ దీంట్లో చాలా డిఫరెంట్ ఇచ్చారు. సో ఇది కొత్త థింగ్ అన్నట్టు. ఇక్కడికైతే మనం కొత్తగా వచ్చినాం, ఇది కొత్త మ్యాప్ ఏందో మరి అర్థం కావట్లేదు. సో మన చాచాగాని దగ్గరికి అయితే వెళ్ళాలి.
అండ్ వానికి ఇది మనం ఏం చేస్తున్నామో తెలీదు, వానికి కూడా ఎనర్జీ కావాల్సి వస్తుంది కావచ్చు. సో ఓకే, దీన్ని అయితే కట్ చేసేసాను అండ్ లెవెల్ అప్ అయింది 8. వావ్. సో లెట్స్ గో గైస్, లోపలికి వెళ్ళి చూద్దాం ఏంటి అనేసి. సో ఐ థింక్ మనకి అక్కడ ఏదైనా దొరికే ఛాన్స్. ఓ ఇక్కడైతే మాన్స్టర్స్ ఉన్నారు. సో ఇప్పుడు మనం మాన్స్టర్స్ తోటి పోరాడాలి. వామ్మో, సరేలే. కానీ ఇక్కడ మనం ఒక్కరే కాదు, మనతో మన పెట్ కూడా అన్నాడు కదా, ఆడు కూడా మనకి చాలా సపోర్ట్ చేస్తాడు. మన దగ్గర ఉన్న గ్రానైట్ని అయితే వాడు ఇస్తాడు. నాకు అది చాలా బాగా నచ్చింది. సో వీళ్ళందరూ అయితే ఇట్లా కొట్టుకొని నా దగ్గరకు వచ్చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరినీ వేయడం కొంచెం కష్టంగా ఉంది. బట్ ఫైనల్గా వీళ్ళని అయితే వేసేసిన. వీడు అసలు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. సో ఫైనల్ని అందరికి అయితే క్లీన్ అంటే అందరిని వేసేసిన. అండ్ ఇప్పుడు మనం లోపలికి వెళ్దామంటే కూడా లోపల ఉన్నారు రా నాయన. సో వీడినైతే మళ్ళీ ఇక్కడ నుంచి షూట్ చేయడం జరిగింది. కానీ నా డ్యామేజ్ కంటే మా ఓన్ డ్యామేజే ఎక్కువ ఉంది. 200 డ్యామేజ్ ఉంది, నాదేమో 54 అండ్ 150 అన్నట్టుంది. బట్ ఓకే, సో లోపల మనం వెళ్దాం. లోపల మనకేం దొరుకుతుందో అనేది చూద్దాం. మనమైతే ఇప్పటిదాకైతే మంచిగా దొరకలేదు, బట్ చూద్దాం. అండ్ ఇక్కడ మనం మన దగ్గర ఉన్న స్కానర్ని మళ్ళీ ఓపెన్ చేయాలన్నట్టు. ఐ థింక్ దీంతో అయితే మనకి డోర్ అనేది అన్లాక్ అయింది. ఓకే, బట్ ఇక్కడ కూడా మాన్స్టర్ ఏంద్రా అయ్యా, ప్రతి చోట మాన్స్టర్సే ఉన్నారు ఇక్కడైతే. ఓకే, సో వీళ్ళనైతే వేసేసిన. అసలు వీళ్ళు అటు ఇటు ఎందుకు ఉరుకుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఓకే, సో వీళ్ళనైతే వేసేసిన. అండ్ వీళ్ళు కొన్ని అది స్ప్లిట్ చేస్తారు, దాంతో మనం తప్పించుకోవాలి. ఓకే, వీళ్ళందరిని అయితే వేసేసిన. అండ్ ఫైనల్గా అటు సైడ్ ఒక్కడున్నాడు, వీడిని కూడా వేసేస్తాను. అరే రారా, వీడిని వేసేస్తే సరిపోతుంది. వీడేదో లిక్విడ్ స్ప్లిట్ చేస్తున్నాడు, దాంతో మనకు హామ్ జరిగే ఛాన్స్ ఉంది. బట్ నేనైతే తప్పించుకున్నాను. ఓకే, సో వీడిని కూడా వేసేసిన. ఫైనల్గా అన్నీ క్లియర్ అయిపోయినాయి. సో లెట్స్ గో, ఇక్కడ ఏముందో చూద్దాం. ఓకే, సో ఏముంది, వామ్మో పెద్ద మాన్స్టర్ ఉన్నాడు ఇక్కడ. నేను ఏదో అనుకున్నాను. ఓకే, సో వీడిని అయితే ఇక్కడ నేను షూట్ చేయడం జరుగుతుంది, బట్ ఏమో అర్థం కావట్లేదు. నేను ఓ ఈ ట్రాక్ వేసి చూడండి, అబ్బా డ్యామేజ్ చాలా ఎక్కువ ఉండేది. ఓకే, సో ఫైనల్గా వీళ్ళతో ఇంకా చిన్నవి కూడా వచ్చాయి అన్నట్టు. సో వాటితోటి పోరాడడం అంటే చాలా కష్టం. చిన్నవి అయితే ఎక్కువ కష్టపడతాయి, పెద్దదానికంటే పెద్దది ఒకటే దగ్గర ఉంది. ఓకే, సో ఫైనల్గా వీటిని అయితే వేసేసిన అన్నట్టు. అండ్ నా మిషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నాకు రివార్డ్ కూడా వచ్చింది, అదేందో నాకు తెలీదు. సో ఓపెన్ చేయలేదు నేను. అండ్ ఇక్కడ యాడ్ కూడా వచ్చింది. సో దీన్ని అయితే ఓకే, సో ఇట్ సైడ్ మనం వెళ్ళాలి. లెట్స్ గో, ఫటాఫట్ వెళ్దాం. అండ్ ఇక్కడ మళ్ళీ మనం స్కానర్ చేయించాలి. దెన్ ఏం జరుగుతుందో చూడాలి. ఓకే, అసలు చూడండి ఎంత బాగుందో. సో ఇక్కడ ఒక లేడీ అయితే వచ్చింది అన్నట్టు మన దగ్గరికి. ఓకే, ఈమెతో అయితే మాట్లాడాలి మనము. ఓకే, సో ఫైనల్గా అయితే ఈమెతో అయితే మాట్లాడేసాం అన్నట్టు. అండ్ మనకి డోర్ అనేది అన్లాక్ అయిపోయింది. సో ఫటాఫట్ వెళ్ళి చెక్ చేద్దాం ఏముందో. వావ్ గైస్, మనకు ఒక బండి దొరికింది. అరే ఇంత మంచి బండి అనుకోలేదురా నాయన నేనైతే. అసలు బండి చూడండి. వావ్, నైస్ గైస్, నాకైతే చాలా నచ్చింది ఇదైతే. చలో దీన్ని అయితే క్లెయిమ్ చేసుకున్నాను ఫటాఫట్ అయితే నేను. సో ఈ విధంగా నేను దీన్ని తీసుకోవచ్చు అన్నట్టు. అంటే ఆల్రెడీ తీసుకున్నాను, కొన్ని రివార్డ్స్ ఉన్నాయి. సో వాటిని అయితే తీసుకున్నాను. అరే మస్తుంది గైస్ గేమ్ అయితే. అసలు కొంచెం అనుకున్నాను, బట్ వామ్మో అన్నట్టుంది. సో ఇప్పుడు మనకి డోర్ అన్లాక్ అయిపోయింది కాబట్టి మనమైతే మన బేస్కి అనేది వెళ్ళిపోవాలన్నట్టు ఫటాఫట్. సో లెట్స్ స్టార్ట్ వెళ్ళిపోదాం. ఇంకా ఎందుకు అంటే మన దగ్గర బండి ఉంది కాబట్టి ఫటాఫట్ జీవ్ అని కూడా వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ మనకి డ్రైవింగ్ కంట్రోల్స్ అయితే చెప్తున్నారు. సో మీకు ఇష్టం ఉంటే మీరు ఇట్లా చూసి చేంజ్ చేసుకోవచ్చు. బట్ నాకు ఇది సెట్ అయింది, నాకు బాగా నచ్చింది. సో లెట్స్ గో. వావ్, అసలు ఆ ఫీల్ వస్తుంది, నేను రియల్గా నడుపుతున్నా అన్న ఫీల్ వస్తుంది ఈ గేమ్లో అయితే. ఇది చాలా బాగా నచ్చింది నాకైతే. సో ఫైనల్గా మన బేస్కి అయితే వచ్చేసాం అన్నట్టు. అండ్ ఇక్కడ ఈమెతో మళ్ళీ మాట్లాడాలి. చూడండి ఎంత స్మూత్గా వర్క్ అవుతుందో. వావ్ గైస్, చాలా నైస్ ఇది అసలు. సో ఇక్కడైతే నేను ఈమెతో మాట్లాడాలంట. అండ్ ఫటాఫట్ వెళ్ళి మాట్లాడేద్దాం ఇంకా. సో వాట్ హ్యాపెండ్ దీदी, क्या हुआ तुम इधर आए एंड मुझसे बात करने అంతా మాట్లాడుకున్న తర్వాత ఓకే. సో ఇప్పుడు మనం వచ్చే వీడియోలో ఏంటంటే మనం ఒక వేరే మ్యాప్కి వెళ్ళి అక్కడ కూడా మనం ఎక్స్ప్లోర్ చేయాలి. అండ్ ఇట్లనే సర్వైవ్ అవుతూ వెళ్ళాలన్నట్టు. సో ఇప్పటికైతే ఈ అక్క వెళ్ళిపోయింది.
ఇప్పుడు వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్ళిపోతుంది. సో మనం కూడా మన మిషన్ని కంప్లీట్ చేద్దాం. అండ్ ఇక్కడ నుంచి మనం వేరే మ్యాప్కి అయితే వెళ్ళొచ్చు అన్నట్టు. బట్ ఇప్పుడు వెళ్ళాం, మనం వచ్చే వీడియోలో వెళ్దాం. అప్పుడు కూడా మనకి వీడియో లెంత్ అనేది కూడా పెరగదు అన్నట్టు. సో ఇప్పుడు నేను లోపలికి వచ్చాను, బట్ నాకు మళ్ళీ గుర్తుకొచ్చింది, ఇంత మంచి బండిని నేను బయట పెట్టాలా? ఇంపాసిబుల్. నేను లోపల పెడతాను, ఎందుకంటే బయట దొంగతనం చేసిరంటే ఇక అయిపోయింది. సో వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో రాయడం అస్సలు మర్చిపోవద్దు గైస్. సో ఫైనల్గా నేను బండిని అయితే లోపల పెట్టేశాను అన్నట్టు. అండ్ చాలా బాగుంది గేమ్ అనేది. లాస్ట్కి అయితే ఇదే చెప్తాను. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన పిట్ కూడా ఎక్కి కూర్చున్నాడు బండి మీద. సో వచ్చే వీడియోలో మరికొన్ని తెలుసుకుందాం. సో ఇవాళకి ఇంతే. బాయ్, టాటా, నమస్తే.